అయ్యో, ప్రియా నా కోసం ఎంత కంగారు పడుతుందో. ఏమైంది ప్రియా? చూడగానే అంత స్పీడ్గా వచ్చి సడన్ గా బ్రేక్ వేసినట్టు అలా ఆగిపోయావు. అది కాదు, నిన్ను చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఈ తులసి ఎప్పుడు మీతోనే, నీ కూతురే. మీకు ఇంతకు ముందులాగే నా మీద అంత స్వతంత్రం ఉంది. 9 నెలలు మోయకపోతేనే 20 ఏళ్ళు గుండెల్లో దాచుకుని పెంచారు. అలాంటి మిమ్మల్ని ఇప్పుడు వేరెవరో అమ్మా నాన్నలు రాగానే వదిలి వెళ్ళిపోతానా? నా అమ్మా నాన్న మీరే కావాలి, అంతే. అక్కడ ఆల్రెడీ రేపు ఆ ఇంటికి కాబోయే కోడల్ని నేను అని, ఆదిత్య భార్య స్థానం నాది అని ప్రకటించడం జరిగింది. నేను రాని నవ్వటం ఖాయం. లక్ష్మి, బావను చేసుకుంటా మహారాణిలా బతుకుతాను అన్నాను, అంతే. ఆ తులసి సైగ చేసింది, వాడు నన్ను కొట్టాడు. కొట్టాడా? పదవే, పద రా, పద రాహుల్. ఏయ్, ఆడంగి వెదవా, ఆడదాని మీద చేయి చేసుకుంటావా? దుర్గమ్మ, ఏంటా మాటలు? ఏయ్, వాడి చేతల్ని పట్టే నా మాటలుంటాయి. అయినా దీని తప్పంటారేంటి? వాడి పక్కనే ఉండి తప్పు అని చెంపలు వాయించకుండా వాడి పక్కన పెట్టుకుని ఏంటా మాటలు అని నన్ను అడుగుతావే? అది అప్పుడు తప్పుడు కూతురు కూసింది కాబట్టి కొట్టాను. అసలు వీడెవడు దీని మీద చేయి చేసుకోవడానికి? అన్నీ తెలిసిందనివి నన్నెవరు అంటావేంటి? దాన్ని కట్టుకున్న మొగుణ్ణి, దాని కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని. మొయ్యరా నోరు. చోటు మాటున దాని పక్కన చేరి దాని బతుకు చేర్చి తాడి కట్టిన వాడివి. కాబోయే తండ్రిని అంటానికి సిగ్గులేదు? ఆ మాటే నేను దాన్ని నిన్ను అడుగుతున్నాను. మితిమీరి తాగడం, సోయి లేకుండా పడుకోవడం తప్పు కాదా? పబ్లిక్గా పెళ్లి చేసి నువ్వెవరు అని అడగడం నీ తప్పు కాదా? కార్యం చాటుగానే అయ్యేది, పెళ్లే పబ్లిక్ అయ్యేది. వాడు దాని మొగుడు అనడానికి ఇంతమంది సాక్ష్యం ఉన్నారు. పెళ్లికి అంతమంది ఉన్నా ఇంకెంతమంది ఉన్నా చీ కొట్టింది అనటానికి నా ఒక్కదాని సాక్ష్యం చాలు. నువ్వు ఎంతమందిని వెనకేసుకొచ్చినా నేను చాలు. వీడికి ఏ లెవెల్లో ఛేదించి ఎంత కారం పెట్టాలో పెట్టించడానికి. తమరు చీరీ కారాలు పెడుతుంటే మేం చూస్తూ ఊరుకుంటాం. మరి చెప్పాగా, ఐపీసీ 498 ఒక్కటి చాలు. మొత్తం జైలు పాలైపోవడమే. ఏంటి బెదిరిస్తున్నావా? మావారు డిపార్ట్మెంటే. అబ్బో, ఏమెంటైనా ఆ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే, మీ ఆయనతో సహా. ముందు సబ్ జైలు, ఆ తరువాత నేను పెట్టే సెక్షన్స్ బట్టే సెంట్రల్ జైలు. 113A, 304B కోర్, 45 నుంచి 1860 దాకా పెట్టించానే అనుకో, ముగ్గురు తీహార్ జైలే. మళ్ళీ ఇంకోసారి మొగుడివని అధికారం ఉందని అహం చూపిస్తే శ్రీకృష్ణ జన్మస్థానమే. అసలు నువ్వెవరు? ఏహే, ఊరుకుంటుంటే ఏంటి మాట్లాడుతున్నావు? ఏంటి నీ పెత్తనం అసలు ఇక్కడ? ఏం కాదని నువ్వన్నావే, సోషల్ రెస్పాన్సిబిలిటీ, మానవత్వం ఉందా అన్నావు కదా నన్ను హాస్పిటల్లో, గుర్తుందా? అయినా నన్ను నువ్వెవరు అంటున్నావు? అసలు నన్ను అడగటానికి నువ్వెవరు? నేను వీడి మేనమామ పెళ్ళాన్ని. ఓ, ఇది నా వేలు విడిచిన మేనకోడలు. మొగుణ్ణి వదిలి పరాయి పంచన ఉండడానికి దానికుండాలి సిగ్గు.
చీ కొట్టాక ఇంకా మొగుడేంటి? ఏయ్ తాట తీస్తా. ఏయ్ 498 ప్రయోగిస్తా. ఏ పోండే. ఏ పోవే. అసలు అసలు ఇదిగో దీన్ని అనాలి. నువ్వు ఆగరా. మొత్తానికి మొత్తం దీని అంతటికి కారణం ఇదేరా. ఎంత చీపో అన్నా కూడా చూరు పట్టుకుని వేలాడుతోంది. ముసుకో అంటే మొండితనంతో పోతోంది. ఇదిగో మధ్యలోకి మమ్మల్ని లాక్క దుర్గమ్మో. నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. మోసాలనే నమ్ముతావు, విశ్వాసాలని అనుమానిస్తావు. అబ్బో నీ విశ్వాసం వీధుల్లో పొంగి పొర్లుతోంది. వాళ్ళని ఉసిగొలిపి దీని మీదకి పంపావు కదా నువ్వు. నిన్ను జన్మలో ఈ ఇంట్లో ఉండనివ్వను. ప్రాబ్లం వాళ్ళదైతే నన్నంటావేంటి దుర్గమ్మ? నన్ను అనందే నిద్ర రాదా? ఏం తోచుదా నీకు? అమ్మా వాళ్ళతో అయిపోయింది, మళ్ళీ తులసితో అవసరమా? అమ్మా పదమ్మా. ఏంట్రా ఏంటి అనవసరం అంటావు? అమ్మా అసలు ఇది టపాకాయలు కాల్చి అలా అనడం తనదే తప్పు. అది కాదురా, అసలు ఇది నన్ను అనొద్దు అంటున్నా. ఏయ్ తులసి ఆగు. చూడరా చూడు. అమ్మా, ఆగు. నేనా నువ్వా? తులసి ఆగు. తులసి నువ్వు లోపలికి వెళ్ళు, మనం మాట్లాడుకుందాం. హలో, పంతం మీ అమ్మగారికే కాదు మాకు కూడా ఉంది. ఇది అత్త కోడళ్ళ సవాలు. అత్తగారు పిలిస్తేనే ఈ కోడలు ఇంట్లోకి వచ్చేది. నేను నిన్ను పిలవడవా? జరగని పని. పిలిపించుకోవడం జరిగే పనే. చూద్దాం. అలాగే చూస్తూ ఉండు. ఛాలెంజ్. ఛాలెంజ్. నేను ప్రియ కూతుర్ని కాదని నీకు ముందే తెలుసు. అందుకే ఆ ప్రయత్నం చేశావు. లేకపోతే అలాంటి ఆలోచనే నీకు రాదు. మీరంతా నన్ను ఇలా మోసం చేశారు. నా దగ్గర ఎందుకు దాచారు? అసలు నేను వీళ్ళ కూతుర్ని అన్నది నిజమైతే ఎందుకు వాళ్ళని కలవడం? అమ్మా అమ్మా అమ్మ ఒకసారి ఇటు రామ్మా. ఏంట్రా అంత పెద్దగా అరిచి మరీ పిలుస్తున్నా? ఏంటి విషయం? ఇదే ఈ ఆదిత్య ఆఖరి మాటగా చెప్తున్నా, వినండి. ఇవాల్టితో ఇప్పటి వరకు అన్ని గొడవలకి ఫుల్ స్టాప్ పడాలి. అన్నీ ఆగిపోవాలి. లక్ష్మి, నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళిపో. మధ్యలో దాని సంగతి ఎందుకురా? అదే సమస్య అవుతుంది కాబట్టి. సమస్యలకి మూలం అదే కాబట్టి. సమస్యల్ని పెంచి పోషిస్తుంది కాబట్టి. దాని దారినది పోతే ప్రశాంతత వస్తుంది కాబట్టి. అది సమస్య కాదు. తులసి ఎవరు, దాని తల్లిదండ్రులు ఎవరు అనేదే సమస్య. కాదు, దీని ఆశ, నీ పంతం. అమ్మా, తులసి తల్లిదండ్రులు ఎవరనేది ఇప్పుడు సమస్య కాదు. ప్రియా అత్తయ్య బిడ్డ కాకపోయినా, చెత్త కుండీలో దొరికినా దాని పూర్వాపరాలు అనవసరం. అది ఇప్పుడు నా భార్య. వాళ్ళకి దొరికినా, వాళ్ళు కొనుక్కున్నా నీకు అనవసరం. నా భార్యగా నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కలిసి హ్యాపీగా కాపురం చేస్తాను. చేస్తావురా, చేస్తావు. నీకే సమస్య లేదు. ఎందుకంటే అది నిన్ను దాని ప్రేమలో ముంచేసింది కాబట్టి. నీ భార్య స్థానానికి అభ్యంతరం లేకపోవచ్చు,
కానీ కోడలి స్థానానికి ఈ ఇంటి పెత్తనం విషయంలో, రేపు వారసత్వం విషయంలో, వంశాభివృద్ధి విషయంలో, భవిష్యత్తు విషయంలో, కుటుంబ గౌరవ మర్యాదల విషయంలో, బంధుత్వాల విషయంలో చాలా చాలా చాలానే అభ్యంతరాలుంటాయి. అదెవరో తెలియకపోతే రేపటి మనవడి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. దాని గురించి మనకి తెలియకపోతే తల దించుకోవాల్సి వస్తుంది. అమ్మా, నువ్వు ఇదే పంతం పడితే అదే సాకుగా చెప్తే దాని చెయ్యి పట్టుకుని పోయి వేరే కాపురం పెడతాను అంటావు, అంతేనా? అనుకున్నాను ఈ మాటే అంటావు అనుకున్నాను. బాగానే నేర్పించారు వాడికి. లోపలిచ్చారో బయటిచ్చారో, ఈ ఇంటి వాళ్లే పోసారో అత్తింటి వాళ్లే పోసారు, బాగానే నూరిపోసారు. గట్టిగానే తలంటి తల్లి మీదికి యుద్ధానికి బాగానే వీపు చరిచి మరీ పంపించారు. చూడండి, వేరే పోతాననటం గొప్ప కాదు, నన్ను బెదిరించడం గొప్ప కాదు. అమ్మ అడిగేది అర్థం చేసుకోవడం గొప్ప, నిజం తెలుసుకోవడం గొప్ప. అక్కడో ఇక్కడో నేర్పి పంపారని నా ముందు వాదించడం కాదు, నేర్చుకో. ఏంటి మాటికి ఇటు వాళ్ళు నేర్పించారు అటు వాళ్ళు నేర్పించారంటున్నావు? ఎవరి గురించి? మీ గురించే అంటున్నాను. ఏ తప్ప? నేర్పించకపోతే తల్లిని అలా బెదిరించడం తప్పురా అని చెప్పేవారు కదా. నువ్వే కాదురా, నీ పక్షాన నిల్చేవాళ్ళు అందరూ కలిసి బయటికి పోతావన్నా నాకేం అభ్యంతరం లేదు. వేరే వెళ్ళినా కలిసే ఉన్నా ప్రశ్నే, చిన్నతనవే. రే, నువ్వు నా కొడుకువే అయితే, నా రక్తం పంచుకుని పుట్టిన వాడివే అయితే ఇలా అనేవాడివే కాదు. ఇదిగో అమ్మా నీ ప్రశ్నకు సమాధానమని దాని తల్లిదండ్రులు తెచ్చి నా ఎదురుగా నిలబెట్టేవాడివి. ప్రియా కూతురని ప్రూవ్ చేయడం ధ్యేయం తర్వాత మళ్ళీ ఏం మెలికో? పరాయి సంబంధం వద్దు అనడమే వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలలో వంకలు అని చెప్పడం. నిజం తెలిసేదాకా దీని నోరు కట్టడి చేయలేం, ఇప్పుడు నిజము చెప్పలేం. సరే అమ్మా, నీ మాట ప్రకారం నీకే కట్టుబడి ఉంటా. నీ పంతం కోసం ఎంతకైనా తెగిస్తా. దాని మాటల్లో బోల్తా పడ్డాడు. నువ్వు అడిగినట్టు ఆ తులసి తల్లిదండ్రులు ఎవరో, అటు తులసి ఇటు నేను కలిసి రేయింబవళ్ళు తిరిగైనా తేలుస్తాం. వాళ్ళు ఎవరైనా సరే తెచ్చి నీ ముందు నిలబెడతామమ్మా. అప్పుడు మళ్ళీ వేరే సాకులు చెప్పి తులసి రాకకు నువ్వు అభ్యంతరం చెప్తే, నువ్వు మాట తప్పితే నాది నీ రక్తమే, అది గుర్తుపెట్టుకో. కాదురా, పిచ్చి ప్రియ రక్తం. నీకు ప్రేమ ఎక్కువరా, దాని మాట మీరలేవు. అమ్మ అన్న గౌరవం, మర్యాద, విలువ. ప్రియాకి వదిన అన్నలంటే ప్రాణంరా. వదినంటే ఎంతో ఇష్టం. దీన్ని బతికించడానికి నేను త్యాగం చేసిందిరా. దీన్ని సాగనంపితే సగం దరిద్రం వదిలిపోతుంది. గెలిచానని సంబరపడకు. వాడు విలువిచ్చాడు, అది గ్రహించు. పంతాలతో పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తున్నావు. పిల్లల్ని విడదీస్తున్నావు. ఈ గొడవలు భరించడం నా వల్ల అయ్యేలేదు. నేను అదే ఫీలింగ్ లో ఉన్నాను. మీరు అంతా ఒకటై కలిసి నన్ను మోసం చేస్తుంటే భరించలేకపోతున్నాను. నీతో వాదించలేను. ప్రశాంతత వెతుక్కుంటూ ఎటైనా వెళ్ళడం బెటర్. బెదిరింపా? అటు వాడు ఇటు మీరు ఒకే మాట అంటున్నారు. నువ్వెందుకు బెదిరుతావులే? అయినా ఇందాక వాడితో నన్ను పట్టుకు వెళ్ళమన్నావు కదా. ఇప్పుడు నేనే వెళ్దాం అనుకుంటున్నా. అసలు దుర్గమ్మకి నేనంటే ఎందుకమ్మా పంతం?
ఏం తప్పు చేశానని నన్ను చూస్తేనే అగ్గి మీద గుగ్గిలమయ్యి అలా నోరు పారేసుకుని చేయి చేసుకుంటుంది. అదంతా నీ మీద కోపం కాదు, నా మీద కోపం నీ మీద చూపిస్తుంది. నీ మీద కోపం ఎందుకు? ఆస్తిలో వాటా అడిగానని. నీ కోపాన్ని చూసి నిన్ను వేరుగా వెళ్ళిపోమన్నందుకే కదా నువ్వు ఆస్తిలో వాటా అడిగింది. మరి నా చిన్నప్పటి నుంచి నీ మీద కోపం చూపించాలి కదా. ఎవరో నా గురించి చెడుగా చెప్పారు, నమ్మింది. నన్ను అనలేక నీ మీద విరుచుకుపడేది. మా బిడ్డగా పుట్టిన పాపానికి ఆవిడ నీ మీద అక్కసు వెళ్ళకక్కడం. నేను నీ కడుపున పుట్టలేదు అని, నేను నీ కన్న కూతుర్ని కాదు అని, మీతో రక్త సంబంధం కూడా లేదని డిఎన్ఏ తేల్చింది కదా. మీతో నాకు సంబంధం లేదు అన్నప్పుడు తను సంతోషపడాలి కదా, మారాలి కదా. మారకుండా ఇప్పుడు ఇంకా ఎక్కువ కోపం చూపిస్తుంది. ఏ ఎందుకమ్మా? ఏంటే కాకపోవడం, సంబంధం లేకపోవడం, రక్త సంబంధం. ఆగు ప్రియా, ఇంత జరిగాక ఇంకా ఎందుకు ఆ మాట? నేను మీ కన్న కూతుర్ని కాదు, అది కన్ఫర్మ్, అంతే. కానీ మీరు నిజం చెప్పరు. అది తెలిస్తేనే గాని ఆవిడ కోపానికి కారణం తెలీదు. దీనికెవరు ఏమన్నా తులసి అనే నేను ఎవరినో అన్నీ నేనే తెలుసుకుంటాను. తులసి, మిమ్మల్ని ఏమీ అడగను, అడిగి ఇబ్బంది పెట్టను. మిమ్మల్ని ఏడిపించి నేను ఏడవను. సావధానంగానే సామరస్యంగానే అన్నీ తెలుసుకొని తీరుతాను. ఇదిగో, నీ భయము నీ కంగారే నేను మీ కూతుర్ని కాదని చెప్పేస్తుంది. నేనేం భయపడ్డం లేదు. వద్దు, లేని గంభీర్యాన్ని తెచ్చిపెట్టుకోవద్దు. నీకు అస్సలు సూట్ కాదు. నేను మీ కన్న కూతుర్ని కాదు, అది కన్ఫర్మ్, అంతే. తులసి అనే నేను ఎవరినో అన్నీ నేనే తెలుసుకుంటాను. కానీ మీరు నిజం చెప్పరు. అది తెలిస్తేనే గాని ఆవిడ కోపానికి కారణం తెలీదు. సావధానంగానే సామరస్యంగానే అన్నీ తెలుసుకొని తీరుతాను. నీ భయము నీ కంగారే నేను మీ కూతుర్ని కాదని చెప్పేస్తుంది. హాయ్ ఆదిత్య, రా కూర్చో. నేను తీరిగ్గా కూర్చోవడానికి రాలేదు. ఎందుకొస్తేనే కూర్చోవచ్చుగా. నేను కూర్చోవడం కాదు, నువ్వు రావాలి. ఎక్కడికి? మా ఇంటికి. వాడు ఇల్లరికం రావడం కుదరదని అప్పుడే చెప్పాంగా. ఉండడానికి కాదు, ఆ లక్ష్మిని జుట్టు పట్టి ఈడ్చుకుని రావడానికి. ఇన్స్పెక్టర్ వయ్యుండి ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? అది అక్కడ ఉండి చేసే పనులకి పెట్టే ఫిట్టింగ్లకి బుర్ర పనిచేయడం లేదు, బుద్ధి చెడిపోతుంది. మామూలు టార్చర్ పెట్టట్లేదు, మా అమ్మని సగం చెడగొట్టేది కూడా అదే. అందుకని వీడొచ్చి దాన్ని లాక్కొస్తే అది ఊరుకుంటుందా? మీ అమ్మ ఊరుకుంటుందా? మమ్మల్ని 498 సెక్షన్ కింద జైల్లో వేయిస్తా అంది. దాని రోగం కుదరాలి అంటే తులసి మీ ఇంట్లో ఉండాలి. తనని నువ్వు వీడికి చెప్పినట్టే లాక్కెళ్ళొచ్చు కదా. మీ అమ్మకి జడిసే కదా నువ్వు ఆ పని చెయ్యంది. వీడిని చేయమని ఎలా సలహా ఇస్తున్నావు? అమ్మకి దడిచి కాదు, తులసి మాటకి విలువిచ్చి. తులసి ఏమంది? తను మా ఇంటికి రావాలంటే మా అమ్మ పిలవాలంట. అది ఈ జన్మకి జరగని పని. అదంటే అంత కోపం ఉన్న మనిషి ఎప్పటికి పిలవాలి? అది అయ్యే పని కాదని తులసికి మాత్రం తెలీదా? అలా అయితే మీ బతుకులు కుదుట పడ్డం కల్లా. అమ్మ పిలవకపోయినా తనని కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియాలంట. ఇది ఓకే. ప్రియా వదిన నోరు విప్పితే వాళ్ళెవరో తెలిసిపోతుంది. అత్తయ్య దాటేస్తుంది, వీళ్ళేమో పంతం పట్టారు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. అంటే ఎందుకు చెప్పట్లేదు?